హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. మనకి ఇప్పుడిప్పుడే రైతులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక ఏపీలో రైతులకు ముఖ్య ప్రకటన, ఈ నెల 23 వరకే ఛాన్స్ అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక అన్నదాత సుఖీభవ పథకం లబ్ధిదారుల జాబితాలో తమ పేర్లు లేకపోవడంతో పలువురు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ జాబితాలో పేరు లేని రైతులు ఈ నెల 23 వరకు గ్రామ వ్యవసాయ సహాయకుల వద్ద గ్రీవెన్సీలో వివరాలు నమోదు చేసుకోవచ్చని ఆ శాఖ డైరెక్టర్ ఢిల్లీరావు తెలిపారు. ఈ పథకాన్ని అర్హులైన అందరికీ అందించాలనే ప్రభుత్వ ఆకాంక్ష మేరకు ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించారు. ఈ పథకంలో తమ అర్హత స్థితిని టోల్ ఫ్రీ నంబర్ 155251కు కాల్ చేసి రైతులు తెలుసుకోవచ్చని చెప్పారు. అదేవిధంగా 9552300009 ద్వారా కూడా రైతు అర్హత వివరాలు తెలుసుకోవచ్చని వివరించారు. కేంద్ర ప్రభుత్వం అందించే 2000 సాయంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే 5000 త్వరలోనే రైతుల ఖాతాలో జమ కానున్నాయి. అన్నదాత సుఖీభవ పథకం కుటుంబంలో ఒక్కరికి మాత్రమే వర్తిస్తుంది. ఈ పథకం అమలు కోసం ప్రభుత్వం వనమిత్ర యాప్ను రూపొందించింది. ఇక రైతులు పేర్లు 1కి 2 సార్లు సరిచూసుకొని అర్హత బట్టి యాప్లో నమోదు చేసుకున్నారు. అర్హత ఉండి లిస్టులు లేని వారికి ప్రభుత్వం మరో ఛాన్స్ కల్పించింది. మొత్తంగా ఈ నెలాఖరులోగా పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ నిధులు జమ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.